ఈరోజు నేను చూపించబోయే వీడియోలో మహారాష్ట్రలోని నాగ్పూర్ డిస్టిక్లో రామ్టెక్ అనే ప్రాంతంలో మన చారిత్రక దేవాలయం రాముడి వనవాసంతో ముడిపడి ఉన్న ఈ రామ్టెక్ మందిరంని చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది రామ్టెక్ గుడికి వెళ్ళే దారి. నేను ఈ మెట్ల మార్గం వైపు నుండి కాకుండా పక్కన ఉన్న ద్వారం నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ రామ్టెక్ అనే పేరు మన రాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి బస చేయడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం జరుగుతుందో, టెక్ అనే పదానికి ఇక్కడ భాషలో ఒక అర్థం ఉంది. టెక్ అంటే ప్రతిజ్ఞ అని అర్థం. ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళకి సంబంధించిన జీవితానికి ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఋషులు మునులు చేసే పుణ్యకార్యాలకి అడ్డం పడుతూ వాళ్ళు చేసే యాగాలని ధ్వంసం చేస్తూ ఇట్లా నాశనం చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇట్లా ఋషులు మునులు వాళ్ళు చేసే యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తూ ఈ రాక్షసులు అంతా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే వాళ్ళన్నమాట. సో ఆ సమయంలో శ్రీరాముడు వనవాసం వచ్చినప్పుడు అది చూసి తను చాలా బాధపడేవాడు. అందుకే తను ఈ రామ్టెక్ మందిరంలో ప్రతిజ్ఞ చేశాడు. రాముడు ప్రతిజ్ఞ చేసిండు కనుక ఈ మందిరానికి రామ్టెక్ అనే పేరు రావడం జరిగింది. దీన్ని నిర్మించిన వారు చింద్వారాలోని దేవ్ఘర్ కోటపైన విజయం సాధించిన మన నాగపూర్ రాజు రఘుజీ భోన్సాలే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఈ రామ్టెక్ ఆలయంతో ముడిపడి ఉన్న మన రాముని వనవాసానికి ఇది రామ్టెక్ అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. సో ఒకసారి చూడండి. మనకు తెలిసిన చరిత్ర ఆధారాల ప్రకారం అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఈ ఆలయాన్ని చూపించడం జరుగుతుంది. చూడండి, చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఏదైతే ద్వారం ఉందో ద్వారం నుంచి లోపలికి తీసుకువెళ్తున్నా. చూడండి, అంత పెద్ద బురుజు, కోట గోడలు, ఆ ద్వారము, ఇక్కడ ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో చూడండి ద్వారము, ఆ ద్వారము మొదటిదన్నమాట. సో ఈ ద్వారం నుంచి మనం ఎంటర్ అవ్వాలి. చూడండి, మీకు ద్వారాన్ని పూర్తిగా పైన వరకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు లోపలికి తీసుకువెళ్తా. చూడండి, ఈ పురాతన కాలంలో దశాబ్దాల క్రిందట ఈ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా చెక్కబడిందో చూడండి. మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకువెళ్తున్నా. చూడండి, ఆ గోపురానికి ఆ పక్కన ఉన్న చూడండి, ఇక్కడ ఈ పక్కన ఉన్న ఏదైతే ఆ గుట్ట మీద వాళ్ళు స్నానం చేయడానికి నిర్మించుకున్న కోలన్ అన్నమాట అది. సో చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్గా మీకు పైన చూపిస్తా. చూసారు కదా, ఆ ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా చెక్కబడింది, ఎంత అద్భుతంగా నిర్మించబడింది చూడండి. చూసారు కదా, నేను ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇటు పక్కన
చూసారు కదా, ఇంత అద్భుతమైన కట్టడాలు, ఇంత అద్భుతమైన దేవాలయం. ఇట్లాంటి మరిన్ని దేవాలయాలు, మరిన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు చూడాలనుకుంటే ముందుగా మన దేవుడి గుడి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా, ఇది శంకు చక్రం అన్నమాట. ఇప్పుడు ఆ శంకు చక్రం ఎంత అద్భుతంగా చెక్కబడింది చూడండి. జై శ్రీరామ్. చూశారు కదా, అప్పటి కళ, అప్పటి నిర్మితాలు ఎంత బాగున్నాయో చూడండి. సో అదేవిధంగా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తా చూడండి. అసలు ఇంత అందమైన అద్భుతమైన కట్టడాలను చూస్తే అసలు ఊహకు అందకుండా ఉంది. సో నేను వీడియోలో చూపిస్తున్నా, మీరు చూసి ఆనందపడండి. సో లైవ్లో చూడాలి అనుకునేవారు మహారాష్ట్ర నాగ్పూర్ డిస్టిక్ రామ్టెక్లో విజిట్ చేయవచ్చు. చూసారు కదా, కంప్లీట్గా మీకు గుడిని లాంగ్ షాట్లో చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళి ఈ గుట్టపై నుంచి పక్కన ఉన్న ఊర్లను చూస్తే ఎంత అద్భుతంగా, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. కంప్లీట్గా ఆ ఏరియా ఎంత బాగుందో చూడండి. చూశారు కదా.